మనోజ్ గారికి ఫ్యాన్స్ కి నేను స్పెషల్ గా రిక్వెస్ట్ చేస్తున్నాను, ఒక్క 5 నిమిషాలు ఉంటే ఆయన మాట్లాడేస్తారు. ఆగలేకపోతున్నాను సార్, ఆశతో ఆతృతగా ఉంది, సంతోషంగా ఉంది. ఆఫ్టర్ ఆల్ వీడు పిలిస్తేనే ఇంతమంది వచ్చారంటే, నేను పిలిస్తే నువ్వు పిలిస్తే రావడానికి అక్కడ జనం లేరు. నా మాటని మానేయి. అందరికి నమస్కారం అన్నా. నమస్తే అన్న. 9 సంవత్సరాలు అయింది ఈ స్టేజ్ ఎక్కి. డైరెక్టర్ గారికి ఎన్ని జన్మలు ఎత్తిన రుణం తీర్చుకోలేను. థ్యాంక్ యూ. ఏం చెప్పగలను ఎంతకన్నా. ఇదిగో సినిమా అదిగో సినిమా, 11 నెలల నుంచి నాకు సినిమా తప్ప ఏం తెలియదు. మనకి సినిమా తప్ప ఇంకేం తెలియదురా. దీనికి తప్ప మనకి దేనికి పనికిరామురా. నాకు నిజంగా ఏదేదో మాట్లాడదామని వచ్చాను, కానీ సడన్ గా ఆ ఏవి చూసిన తర్వాత 6 years అయింది సినిమా చేసి, మళ్ళీ మొదలు పెట్టాను. అదంతా మీ ప్రేమతోనే. మళ్ళీ గత 9 సంవత్సరాలు మీకు దూరంగా ఉన్నాను. ఇన్నాళ్ళు ఎక్కడ ఉన్నావురా? సొంత వాళ్ళే దూరం పెట్టే రోజుల్లో మీరింత దగ్గర చేర్చుకొని నాకు ఇంత ప్రేమిస్తున్నారంటే. సిద్ధప్ప కొంతమంది బాగా డబ్బులో పడతారు, కొంతమంది గొప్ప పేరున్న ఇంట్లో పడతారు, కానీ అతను మాత్రం గొప్ప ఫాలోయింగ్ తో పుట్టాడు. నా బిడ్డకి, నా కూతురికి, నా కొడుక్కి నా కుటుంబం ఏది అంటే ఇదిగో అమ్మా నీ కుటుంబం. 10 కోట్ల మంది జనం సొంతం చేసుకున్న గుండె రాదే. ప్రతి ఒక్క ఇంటికి, ప్రతి ఒక్కరికి మీ పాదాలకి వందనం. అవును వద్దండి, నాకు కాళ్ళ దండ పెట్టదు ప్లీజ్. మీకు తెలుసు సోషల్ మీడియా, మీరు ఏదైనా ఒక తప్పుగా వేస్తే మీ మీద రప్ప 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 స్ట్రైకులు పడిపోతాయి. నీకేమైనా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా, పిండ తింటానావా? నువ్వు మీ ఛానల్ మూసేస్తారు, బెదిరింపు ఈమెయిల్ వస్తాయి. నువ్వు దమ్కి ఇస్తే దడుచుకోనికి తూతుంబరుగా అనుకున్నావు. అయినా కూడా డోంట్ కేర్ అని నాకు నిలబడారు చూడు. అది చాలు బాబాయ్ జన్మకి. మనుషులు మంచోడ్రా. మనిషి అంటేనే మంచోడు. శివుడిని శివయ్య అని పిలిస్తే రాడు. శివయ్యా అన్నయ్య వాడంతా మనలే కదూ. ఏంటి డౌటా? ఆఖరికి ఇది వద్దు వద్దు అనుకుంటున్నాను, కాకపోతే ఇంతమంది చూశాక నాకు చెప్పాల్సిన బాధ్యత అనుకుంటున్నాను. చెప్పు. ఎన్నో ఈ మధ్యకాలంలో ఎన్నో జరిగాయి, ఎన్నో ఇబ్బందులు పడాను, ఎన్నో చూస్తున్నారు అందరూ. అవి మామూలు కష్టాలు కావు, అష్ట కష్టాలనే చెప్పాలి. కట్టుబట్టలతో రోడ్డు మీద పెట్టారు. నా పిల్లల బట్టలు, మా ఇంట్లో వాళ్ళ బట్టలు ప్రతి ఒక్కటి చిన్నప్పటి నుంచి పెట్టుకుంది ఏది లేకుండా రోడ్డు మీద పెట్టారు. ఒక ఊరికి వెళ్ళి వచ్చేసరికి నీకు అసలు సిగ్గు, శరం, బుద్ధి, జ్ఞానం, రోషం, పౌరుషం, మానం, మర్యాద ఏమైనా ఉన్నాయా? అండ్ బయటికి ఎక్కడికైనా వెళ్ళేదానికి కార్లు కూడా లేవు, కార్లు తీసుకెళ్లిపోయారు. నాకేమైంది తెలుసా అన్న? శివుడు ఏ రూపంలో వచ్చాడు తెలుసా అన్న? నాకు తెలీదమ్మా. ఫ్యాన్స్ రూపంలో వచ్చారన్న. ఇంటి బయట 20 కార్లు పెట్టారన్న నాకు వచ్చి. సూపర్ 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 సూపర్. వాళ్ళే తీసుకొచ్చి ప్రతి ఒక్కరు వచ్చి అన్నా మేమున్నాం అని నిలబడారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. నా కట్టగాలేంత వరకు నేను మోహన్ బాబు గారు అబ్బాయినే, అది ఎవరు మార్చలేరు. ఈ సినిమా చూసి 30వ తారీఖు రిలీజ్ అవుతుంది భైరవం. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్. ఈ సినిమా గొప్ప హిట్ అవుతుంది అని కోరుకుంటున్నాను. చీకటి పడే లోపు పశు పడిపోవాలి, కదిరిపోవాలి. ఈసారి ఉత్సవాలు తెగేది మేక కాదు, నీ పీక. ఈ రేంజ్ లో వార్నింగ్ ఇస్తున్నాడంటే డెఫినెట్ గా వీడి కలెక్షన్స్ లో కొత్త రికార్డ్ క్రియేట్ చేస్తాడు సార్. ఇప్పటిదాకా నేను తగ్గడమే చూశారు. ఇప్పటి నుంచి మీ అందరిని నా గుండెల్లో ధైర్యంగా నింపుకొని నెక్కడం చూస్తారు. ఫ్యాంటాస్టిక్, సూపర్, మైండ్ బ్లోయింగ్, అన్బిలీవబుల్. ఇదిరా ఇంటెన్సిటీ అంటే, ఇదిరా మాడ్యులేషన్ అంటే, ఇదిరా డిక్షన్ అంటే, ఇదిరా హీరోయిజం అంటే. దేవుడు ఉన్నాడా లేడా? నన్ను సృష్టించింది డాక్టర్ వసీకర్.
దేవుడున్నాడు.